ప్రభువైన యేసు నామములో కొందనాలు చూపిస్తున్నానండి. మధ్యాహ్న కాల సమయంలో పేరైనా మార్చుకో లేదా నీ బ్రతుకైనా మార్చుకునే అంశం మీద మాట్లాడుతున్నాం. ఒకసారి ఏమైందంటే చాలా మంది ప్రముఖులతో ఏర్పాటు చేసినటువంటి కొలువు అది మహా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ గారు. అలెగ్జాండర్ గారి యొక్క సంస్థానంలో వారి యొక్క సముఖంలో సభ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ సభలో జరుగుతూ ఉండగా ఏమైందంటే అకస్మాత్తుగా మధ్యలో ఒక నేరస్తుని తీసుకొని ఆ సభ మధ్యకు వచ్చారట. అయితే ఆ తీసుకొని వచ్చినటువంటి సైనికులు చెప్తూ ఉన్నారు. అది చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ గారికి చెప్తున్నారు, మహాప్రభు వీడు యుద్ధంలో నుండి పారిపోతూ ఉన్నాడు, యుద్ధం చేయకుండా పారిపోతూ ఉన్నాడని చెప్పారంట. అయితే అప్పుడు ఆ మహా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ అన్నాడు, పిరికి పంద, నీవెందుకు యుద్ధంలో నుండి పారిపోతున్నావు, నీవెందుకు యుద్ధం చేయకుండా పారిపోతున్నావు అని మహా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ అన్నాడట. అయితే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినటువంటి వారితో, ఆ సైనికులతో అలెగ్జాండర్ గారు అడిగాడు, ఏమనంటే ఇతని పేరేంటి అని అడిగాడంట. అయితే అతను పేరు అడిగినప్పుడు ఆ వ్యక్తి మహా చక్రవర్తి గారికి, అలెగ్జాండర్ గారికి తన పేరు చెప్పడానికి చాలా భయపడుతూ ఉన్నాడు. చాలా భయంతో వణికిపోతూ ఉన్నాడు పేరు చెప్పడానికి. ఏంటి నీ పేరు చెప్పమంటే ఇలా వణికిపోతూ ఉన్నావు, భయపడుతున్నావు, నీ పేరేంటో చెప్పు అన్నాడట. అయితే ఆ వ్యక్తి, తీసుకొని రాబడినటువంటి వ్యక్తి భయంతోనూ వణుకుతోనూ చాలా భయపడుతూ వణికిపోతూ నా పేరు అలెగ్జాండర్ అని చెప్పాడట. అవును, అలెగ్జాండర్ అని చెప్పగానే వెంటనే చక్రవర్తి గారికి చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చేసింది. వెంటనే తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడట. వెంటనే అన్నాడు, నీచుడా, నా పేరు పెట్టుకొని యుద్ధ భూమి నుండి పారిపోయి వచ్చావా నువ్వు? నా పేరు పెట్టుకున్నావు. నేనెవరు? నేను మహా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్. నేను ఎప్పుడు యుద్ధంలో ఓడిపోలేదు, అనేక రాజ్యాలను జయించినటువంటి వ్యక్తిని నేను, నాలో భయం లేదు. కానీ నీవు నా పేరు పెట్టుకొని నీచుడా, నువ్వు భయపడుతున్నావా? యుద్ధంలో నుండి పారిపోయి వచ్చావా? యుద్ధంలో నుండి పారిపోతున్నావా యుద్ధం చేయలేక అని అన్నాడట చక్రవర్తి. అప్పుడు వెంటనే అలెగ్జాండర్ గారు ఇంకొక మాట అన్నాడు, ఏమనంటే వెంటనే నీ పేరు అలెగ్జాండర్ అని పెట్టుకున్నావు కదా, కాబట్టి నువ్వు నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ బ్రతుకైనా మార్చుకో. నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ బ్రతుకైనా మార్చుకో అని అలెగ్జాండర్ ఆ వ్యక్తి సమాధానం చెప్పాడట. వెంటనే ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ యొక్క సంభాషణ మనం ఎందుకు ఈ యొక్క జ్ఞాపకం చేసుకున్నామంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని ధరించినటువంటి వారు, క్రీస్తు పేరు కలిగినటువంటి వారు, క్రీస్తుని ధరించినటువంటి వారు, క్రీస్తుని ప్రేమించినటువంటి వారు, క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నటువంటి వారికి ఎలా ఉండాలి? సామాన్య మనుషుడు ఈ లోకంలో రాజైనప్పటికి కూడా దేవుని దృష్టిలో అలెగ్జాండర్ కూడా మనిషే కాబట్టి, మనుషుడే తన పేరు పెట్టుకున్నటువంటి వారి నిమిత్తము నీచుడా, నా పేరు పెట్టుకొని నువ్వు పిరికి పందలాగా నువ్వు యుద్ధంలో నుండి పారిపోతున్నావా, యుద్ధం చేయలేక పారిపోతున్నావా అని అన్నాడే. మరి దేవుని పేరు పెట్టుకున్నటువంటి నీవు, దేవుని నామాన్ని ధరించినటువంటి నీవు, దేవుని పేరు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉన్నటువంటి నీవు, నీకు నీవేళ దేవుని పేరు చెప్పుకొని చెడు కార్యములు చేయుచున్నావు. దేవుని ధరించిన వారు ఎలాగున్నాలి? క్రీస్తుని నమ్మినటువంటి వారు క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు ఎలాగైతే మన కోసం జీవించాడో, తనను తనుగా ఈ లోకంలో జీవించినంత కాలము తనను తాను తగ్గించుకొని జీవించాడు కదా, ఆ రీతిగా నీవు కూడా జీవించాలి. క్రీస్తు వలె నువ్వు పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యములన్నిటిని గురించి, ఆయన ఎలా నడుచుకున్నాడో, ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో, ఎలాగూ మనకు మాదిరికరమైనటువంటి విషయాలన్నిటినీ పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఆ విషయాలన్నిటిని మనం అనుసరించి నడుచుకోవాలని దేవుడి మధ్యాహ్న కాలంలో సెలవిస్తూ ఉన్నాడండి. అవును, క్రీస్తుని నమ్మినటువంటి నీవు, క్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి నీవు, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి నీవు క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు వలె నువ్వు జీవించాలి. క్రీస్తు వలె జీవించడం అంటే అద్భుత కార్యములు చేయడం కాదు, సూచక కార్యములు చేయడం కాదండి. క్రీస్తులాగా క్రీస్తును పోలి, ఆయనను పోలి, ఆయన ఏదైతే చేశాడో దానిని అనుసరించి, ఏదైతే చేయమని చెప్పాడో క్రీస్తు దాని ప్రకారంగా జీవిస్తూ అనుసరిస్తూ
జీవించడమే క్రీస్తుని పోలి నడుచుకోవటం. అయితే క్రీస్తు పేరును కలిగినటువంటి వారు తమ బ్రతుకుల్లో ఆయన చూపకపోతే ఈ లోకములో ఎంత వెక్కిరింత పాలండి. దేవుని నామమును ధరించిన వారు, దేవుని పేరుని పెట్టుకున్నటువంటి వారు, నేను క్రీస్తు బిడను, నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు సహవాసమును, క్రీస్తు బిడలం అని చెప్పుకుంటూ క్రీస్తు పేరుని వాడుకుంటూ ఉన్నారు కదా. మరి క్రీస్తు వలె నువ్వు జీవించకపోతే ఈ లోకంలో నువ్వెంత వెక్కిరింత పాలవుతావు, ఈ లోకంలో నువ్వు ఎంత వెక్కిరింతలు పాలవుతావు ఒకసారి గమనించి సహోదరి సహోదరుడా. అవును, క్రీస్తుని కలిగినటువంటి క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలనని పరిశుద్ధ లేఖనములు తెలియచేయడం లేదా? ప్రభు నామమును ఎరిగినటువంటి వారు, ప్రభు నామమును ధరించినటువంటి వారు, ప్రభు నామం మేము కలిగి ఉన్నామని చెప్పుకునేటువంటి వారు ఎలా ఉండాలి? దుర్నీతి నుండి తొలగిపోయినటువంటి వారుగా ఉండాలి. దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి నుండి తొలగిపోయిన వారి వల్లే మనం ఉండాలి. తొలగిపోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. దేవుని వాక్యములో ఏదైతే వ్రాయబడి ఉన్నదో ప్రియులారా, వాటి ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది అని దేవుని యొక్క వాక్యము లిఖింపజేస్తున్నాడు దేవుడి పరిశుద్ధ లేఖనములు. అవును ప్రియులారా, మిమ్మును బట్టియే కదా. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కానీ చూడండి, యూట్యూబ్ ఛానల్స్లో చూసినప్పుడు మనము ఎవరిని చూసినా కానీ చాలామంది, కొందరు మాత్రమే ఉన్నారండి దేవుని నామమును దూషించకుండా ఉండగలిగినటువంటి వారు. కానీ చాలామంది దేవుని నామమును వారిని బట్టియే కదా, మిమ్మును బట్టియే కదా అని ప్రభు సెలవిస్తున్నాడు. మిమ్మును బట్టియే కదా అన్య జనుల మధ్యన దూషింపబడుతూ ఉన్నది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు లిఖింపచేసి ఉన్నాడు. అవును, ఈ దినములలో ఈ వచనము, ఈ యొక్క వాక్యము ఈ దినములను నెరవేర్చినది. దేవుని నామమును ధరించిన వారు, వారిని బట్టి దేవుని నామము దూషించబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవుడా, క్రైస్తవురాలా, జాగ్రత్త కలిగి ఉండు. దేవునికి నువ్వు మాట్లాడే ప్రతి మాట యొక్క లెక్క అప్పచెప్పాలి. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడని హృదయంలో భయం కలిగి జీవించు. క్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావా? అయితే నువ్వెలా నడుచుకోవాలి? నువ్వెలా నడుచుకోవాలి? నువ్వు ఎప్పుడైతే క్రీస్తు నామములో రక్షణ పొంది ఉన్నావో అప్పుడు నువ్వు పాపము నుండి విమోచింపబడ్డావని దేవునికి దాసుడువై ఉండాలి. దేవునికి దాసురాలువై ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క దాసుడవైతే, దాసురాలవైతే దేవునికి భయపడి ఉండాలి. క్రీస్తు యేసులోనికి నువ్వు బాప్తిసం పొందిన వాడవైతే నీవెలా ఉండాలి? క్రీస్తులో మనం పరిశుద్ధులం అవ్వాలని, క్రీస్తులో మనం పరిశుద్ధతను పొందాలని మన అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొంటిమి. అవును ప్రియులారా, క్రీస్తులో పరిశుద్ధతను పొందాలని మన అవయవములను నీతికి దాసులుగా ఉండడానికి ఏర్పరచబడి ఉంటుంది, అప్పగించుకొని ఉంటుంది మనము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, క్రీస్తు నామములో రక్షణ పొందిన నీవు క్రీస్తులో పరిశుద్ధత పొందడానికి నీవు నీ యొక్క అవయవాలను నీతికి దాసుడిగాను దాసురాలిగాను నువ్వు అప్పగించుకొనాలి. అప్పుడే నువ్వు నీతి క్రియలను చేయగలవు. క్రీస్తు వలె నువ్వు జీవించగలవు. ఇంకా దేవుడు అంటూ ఉన్నాడు, యెషయా ప్రవక్త అంటున్నాడు, నా జనులు ఊరకనే కొనుక్కోబడుచు ఉన్నారు, వారిని బాధపరచు వారిని చూసి నేను గర్జించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషింపబడుతూ ఉన్నది. అవును ప్రియులారా, దేవుని యొక్క నామం, నా జనులు ఊరకనే కొనుక్కోబడుచు ఉన్నారు, వారిని బాధపరచు వారిని చూసి నేను గర్జించుచున్నాను. ఒకవేళ నువ్వు నిర్నిమితంగా ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టినప్పుడు దేవుడు వారిని గర్జిస్తాడు, వారిని గద్దిస్తాడు. కానీ
దేవుని నామాన్ని నువ్వు దేవుని యొక్క నామమును ఊరకనే వ్యర్థపరిచినప్పుడు మాత్రం దేవుడు ఊరుకోడు. ప్రవక్త ద్వారా ఆయన పలుకుచూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యెహోవా, దినమెల్లయు నా నామము దూషింపబడుచు ఉన్నది. అవును, ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడో ఒక చోట దేవుని నామము దూషింపబడుతూనే ఉన్నది ప్రియులారా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. మీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోనండి, మీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోనండి. దేవుని నామము వ్యర్థముగా ఎక్కడైనా ఉచ్చరింపరాదండి. దేవుని యొక్క నామము గురించి వ్యర్థమైనటువంటి సాక్ష్యములు పలకొద్దు. మీ వ్యర్థమైనటువంటి సాక్ష్యముల ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామము, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి నామము, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామము దూషించబడుతూ ఉన్న దినమెల్లయు దేవుడే సెలవిస్తున్నాడండి. మనుషులంగా మనం చూస్తున్నాం, ప్రతి దినము చూస్తున్నాము దేవుని యొక్క నామము దూషించబడట. ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ దేవుడు మనకంటే ముందుగానే ఆయన సెలవిచ్చాడు. ఇలాంటి వారు, దేవుని నామమును దూషించినటువంటి వారు ఉంటారని దేవుడు ముందుగానే తన వాక్యంలో వ్రాయించి పెట్టాడు. దినమెల్లయూ నా నామమును దూషింపబడుచున్నది అని దేవుడు బాధపడుతూ ఉన్నాడండి. దేవుని యొక్క మాటలు నీకు దొరికినప్పుడు వాటిని భుజించు. దేవుని వాక్యమును నువ్వు భుజించు. నీ శారీరక అవసరము నిమిత్తము, శారీరక పోషణ నిమిత్తము ఎలాగైతే మనం ఈ లోకంలో శారీరక ఆహారం తీసుకుంటున్నామో, అదేవిధంగా ఆత్మీయ ఆహారం అనేటువంటి వాక్యాహారమును కూడా నీకు దొరికినప్పుడు, వాక్యము నీకు వినిపించబడినప్పుడు, వాక్యము నీకు ఎదురైనప్పుడు, ఎవరైనా నీకు ఎదురై చెప్పినప్పుడు ఆ వాక్యమును నువ్వు విని భుజించు అని ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. ఇంకా ప్రభు అయినటువంటి యెహోవా సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా పేరు నీకు పెట్టబడుచున్నది కదా, నా పేరు నీకు పెట్టబడి ఉన్నది కదా. నా యొక్క మాటలు ఎప్పుడైతే దేవుని వాక్యమును వింటావో, ఎప్పుడైతే దేవుని వాక్యమును గ్రహిస్తావో, దేవుని వాక్యమును హృదయంలో చేర్చుకుంటావో, అప్పుడు దేవుని యొక్క మాటలు నీ హృదయంలో నీకు సంతోషమును, ఆనందమును కలుగు చేయును అని సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిచ్చుచున్నాడండి. అవును ప్రియులారా, ఈ దినములలో దేవుని యొక్క నామము దూషించబడతా ఉంది అనేకుల మధ్యను. కాబట్టి క్రీస్తు నామం కలిగినటువంటి నీవు క్రీస్తు బిడ్డను అనేటటువంటి పేరు కలిగి ఉన్నావా? క్రీస్తుకు తగినటువంటి జీవితం నీలో లేకపోతే, క్రీస్తుకు తగినటువంటి జీవిత సాక్ష్యం నీలో లేకపోతే, క్రియలు లేకపోతే, నీ ద్వారా క్రీస్తు నామము దూషించబడుతూ ఉంటే, నీ ద్వారా క్రీస్తు యొక్క నామము దూషించబడుతూ అన్ని జనుల మధ్యలో అవహేళన చేయించి ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ బ్రతుకైనా మార్చుకో. నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ బ్రతుకైనా మార్చుకో. ఎందుకంటే నా పేరు పెట్టుకొని, నా పేరు నీకు పెట్టబడి ఉన్నది గ్రహించు ప్రియ దేవుని బిడ్డ. నా పేరు పెట్టుకున్నటువంటి నీవు నా వలె జీవించడానికి జీవించు, నా వలె నువ్వు జీవించు, నా వలె నువ్వు మాట్లాడు, నా వలె దేవునికి విధేయత కలిగి ఉండు, నా వలె ఇతరులను ప్రేమించు, నా వలె పొరుగు వారిని ప్రేమించు, నా వలె శత్రువులను ప్రేమించు అని దేవాతి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాక పరిశుద్ధ పరమ తండ్రి జీవముల దేవ జీవాధిపతి నీకు స్తోత్రం భావనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వెతిబడినటువంటి వాక్యం ప్రభావం మరోదయాల్లో ఫలింపులు దయచేసి ఉన్నటువంటి వారికి తండ్రి అయ్యా నీ మాటలు నైనా దొరకగా మేము భుజించుకుని సెలవిచ్చినటువంటి రీతిగా ప్రభావ నీ వాక్యం భుజించమని, అలాగే నీ ప్రకారము నేను పోలి నడుచుకుంటూ మాకు నేర్పించి సహాయం నేర్చుకోండి ప్రభావ. ప్రతి వారితో మీరు వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా. నీ వాక్యమును భుజించినప్పుడు మా హృదయానికి సంతోషము, ఆనందము కలుగుతున్నదని సెలవిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ వాక్యం విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.